అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ వర్షాకాలం. సన్నని చినుకులు, అప్పుడప్పుడు ఆకాశంలో ఉరుములు మెరుపులు. రోజులాగే ఈరోజు కూడా నేను ఎప్పుడూ కూర్చునే ప్లేస్లోనే కూర్చుని ఉన్నాను. ఎందుకో నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ కూర్చుంటే బయట ఉన్న వాళ్ళందరూ నాకు కనపడతారు, కానీ నేను మాత్రం ఎవరికీ కనపడను. పక్కవాడి జీవితంలోకి తొంగి చూడడం ఎంత ఆనందంగా ఉంటుంది. బహుశా దీన్నే సునకానందం అంటారు అని అనుకుంటున్నాను. ఏముందిలే, ఎవరి జీవితంలో చూసినా అవే కష్టాలు, అవే సుఖాలు. ఏంటో కాస్త వర్షం తగ్గితే బయటకు వెళ్ళి ఏదైనా తినేసి వద్దామంటే విధవ వర్షం తగ్గదే. ఇంతలోనే ఎదురింటి మేడ మీద లైట్ వెలిగింది. తలెత్తి చూశాను. ఎదురింటి బక్కోడు తను మెట్లు దిగడం కనపడింది. ఈ టైంలో వీళ్ళు బయటికి రారు. మరి ఈరోజు ఏంటబ్బా సైలెంట్గా గేటు బయటకు వచ్చారు. నా బుర్రలో ఏదో అనుమానం, ఏంటో కనిపెట్టాలి. ఎదవ ఆతృత. వాళ్ళు కనబడకుండా కొంచెం వెనక్కి జరిగాను, కానీ తను మాత్రం నన్ను పసిగట్టినట్టు ఉంది. బహుశా ఏదో చెప్పాలి అనుకుంటుంది, కానీ వాడక్కడ తనను లాక్కుని పోయాడు. వీధి మలుపు తిరగగానే వారిని అనుసరించడం మొదలుపెట్టాను. వాళ్ళు నన్ను గమనించకుండా చాలా జాగ్రత్తగా అడుగులు వేయసాగాను. ఇప్పుడు బయటకు వెళ్ళడం తనకు ఇష్టం లేనట్టుంది. బలవంతంగా అడుగులు వేస్తోంది. అతనితో వెనక్కి లాక్కుంటుంది. నాకైతే ఏమీ అంత చిక్కడం లేదు. ఇప్పుడు ఏం చేస్తాడు? తనని చంపేస్తారా, లేక ఎవరికైనా ఇచ్చి వస్తాడా? తన జీవితంలో ఏం కాబోతుంది? భగవంతుడా, ఏమిటి నాకు ఈ టెన్షన్? ప్రశాంతంగా తిని నా ప్లేస్లో నేను కూర్చోకుండా లేనిపోనివన్నీ నెత్తిన వేసుకుంటున్నాను కదా. భగవంతుడా, నాకు తెలియకుండా చాలా దూరం వచ్చేసాం. ఇన్ని సందులు ఎందుకు తిప్పుతున్నాడు? నాకైతే అస్సలు అర్థం కావడం లేదు. ఇంతలో వాళ్ళిద్దరూ ఒకచోట ఆగిపోయారు. వాడికి ఫోన్ వచ్చినట్టుంది. ఆగి ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈలోగా మరో 4 ఆకారాలు తన దగ్గరికి వచ్చాయి. తను వాళ్లతో ఏదో మాట్లాడసాగింది. 2 ఆకారాలు ఒకవైపు, మరో 2 ఆకారాలు మరోవైపు వెళ్ళిపోయాయి. భగవంతుడా, ఏమి జరుగుతుంది ఇక్కడ? ఈలోపు ఒకడు బైక్పై అక్కడికి వచ్చాడు. ఆ బండి ఎక్కి వెళ్ళిపోయాడు. తను మాత్రం అక్కడ ఒంటరిగా మిగిలిపోయింది. ఇప్పుడు అర్థమైంది నాకు. ఈ మనుషులు రోడ్డు మీద చిన్న చిన్న కుక్క పిల్లలు కనబడగానే తీసుకువచ్చి పెంచుకుంటారు. ముఖం మొత్తగానే రోడ్డుపై వదిలేసి వెళ్ళిపోతారు. మరో ఇంట్లో కుక్క వీధి కుక్క అయ్యిందన్నమాట. ఇక్కడ ఇంకా నాకేం పని? నేను కూడా నా చెత్తకుండీ వైపు బయలుదేరాను, తోక ఊపుకుంటూ. తనకి నేను ఏమీ సహాయం చేయలేను కదా, అందుకని.